హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్జే మ్యాథ్స్ హబ్. నేను మీ నానాజీ గొన్నాబతిల. అలాగే నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజుతో మన యూట్యూబ్ ఛానల్ అనేది 300 సబ్స్క్రైబర్స్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో అలాగే మనం టుడే మనం మ్యాథమెటిక్స్ 1Bలోని మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ గురించి టుడే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మనకి మ్యాక్సిమం మినిమం అనే చాప్టర్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లంలో. ఈ ప్రాబ్లం అందరూ కూడా చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, కానీ చాలా ఈజీ ప్రాబ్లం. నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు ఒకసారి క్లియర్గా విన్నట్లయితే 100% ప్రతి స్టూడెంట్ కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అది టాపర్ అయినా, డల్లర్ అయినా, వేకర్ అయినా సరే. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాం. ఇఫ్ ఏ వైర్ ఆఫ్ లెంత్ ఎల్ లెంత్ ఉన్నటువంటి ఒక వైర్ ఉంది, తీగ, ఈజ్ కట్ ఇంటూ 2 పార్ట్స్. దాన్ని ఏం చేయాలి, ఒక 2 పార్ట్స్గా కట్ చేశారు. విచ్ ఆర్ బెంట్ రెస్పెక్టివ్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ సర్కిల్. వాట్ ఆర్ ద లెంత్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ ది వైర్ రెస్పెక్టివ్లీ, so that the sum of the areas is least. సో మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఈ ఎల్ లెంత్ ఉన్నటువంటి ఒక వైర్ ఉంది. ఈ వైర్ యొక్క లెంత్ ఎంత మనకి ఎల్. దీన్ని మనకి ఒక 2 పీసెస్గా కట్ చేయడం జరిగింది. 2 పీసెస్గా కట్ చేసినటువంటి వైర్ ఏదైతుందో ఒక పీస్ తీసుకొని దాన్ని ఏం చేశాడు, ఒక స్క్వేర్ కింద ఫామ్ చేశాడు. అదర్ పీస్ ఏదైతుందో దాన్ని ఏం చేశాడు, ఒక సర్కిల్ కింద ఫామ్ చేశారు. అయితే మనకి ఈ స్క్వేర్ ఫామ్ చేసినటువంటి దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే సర్కిల్ ఫామ్ చేసినటువంటి వైర్ యొక్క లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మనం ఫస్ట్ స్క్వేర్ యొక్క సైడ్ని ఎక్స్ అని, సర్కిల్ యొక్క రేడియస్ని ఆర్ అని తీసుకుందాం. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్ x, r be the side and radius of the square and circle. స్క్వేర్ యొక్క సైడ్ని ఎక్స్ అని, సర్కిల్ యొక్క రేడియస్ని ఆర్ అని కన్సిడర్ చేసాం. అయితే మనకి లెంత్ ఆఫ్ వైర్ ఎంత ఇచ్చాడు, వైర్ ఆఫ్ లెంత్ వాల్యూ ఎంత ఎల్. లెంత్ ఆఫ్ వైర్ మీన్స్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ పెరిమీటర్ ఆఫ్ సర్కిల్. సో లేదా సర్క్యూఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అని కూడా నోట్ చేసుకోవచ్చు. సో therefore length of wire is equal to perimeter of square plus perimeter of సర్కిల్. మనకి లెంత్ ఆఫ్ వైర్ వాల్యూ ఎంత ఎల్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి 4 ఇంటూ సైడ్, దట్ మీన్స్ 4 ఇంటూ సైడ్ ఈజ్ ఎక్స్, ప్లస్ పెరిమీటర్ సర్కిల్ ఫార్ములా ఏంటి మనకి 2πr. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 4x ప్లస్ 2πr. సో ఈ ఫంక్షన్ నుంచి మనం అయితే ఆర్ వాల్యూ కానీ లేకపోతే ఎక్స్ వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఈ ప్లస్ 4x అనేది మనం లెఫ్ట్ సైడ్ రాసినట్లయితే ఎల్ మైనస్ 4x ఇజ్ ఈక్వల్ టు 2πr. దీంట్లో మనం ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ ఎల్ మైనస్ 4x.
సో r వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకో ఇన్ టర్మ్స్ ఆఫ్ x. ఓకే, పెరిమీటర్ యూజ్ చేసుకొని లెంత్ ఆఫ్ వైర్ యూజ్ చేసుకొని పెరిమీటర్ లెంత్ ఆఫ్ వైర్ ఏమవుద్ది, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఈ రెండింటి యొక్క టోటల్ ఎంత ఏమవుద్ది మనకి ఎల్ అవుతుంది. సో దాని నుంచి మనం అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు లేదా ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. అలాగే వైర్ యొక్క ఏరియా ఏమవుద్ది మనకి, ఏరియా ఆఫ్ వైర్ is equal to area of square plus area of circle. So A is equal to area of square formula into manaki side into side, that means x into x square plus area of a circle formula into manaki pi r square. A is equal to x square plus pi into, here r means 1 by 2 pi into L minus 4x by 2 pi whole square. A is equal to x square plus pi into L minus 4x whole square by 2 pi whole square is 4 pi square. So pi square ki pi ki cancel. So A is equal to manaki x square plus 1 by 4 pi into L minus 4x whole square. అంటే ఫంక్షన్ మొత్తాన్ని 2 వేరియబుల్స్ వస్తుంది మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేసాం, ఈక్వేషన్ మొత్తాన్ని సింగిల్ వేరియబుల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అయితే ఎక్స్ఎల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం ఆర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ఒకటి. ఇప్పుడు ఈ టోటల్ ఫంక్షన్ అనేది మనకి ఏ టర్మ్స్లో ఉంది, ఎక్స్ఎల్లో ఉంది కాబట్టి ఫంక్షన్ ఏమో రాసుకుంటాం, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by 4 pi into L minus 4x whole square. The derivative of f of x is f dash of x is equal to, the derivative of x square is 2x plus 1 by 4 pi into 1 by 4 pi అనేది కాన్స్టెంట్, L minus 4x whole square మన x square derivation into 2x, that means 2 into L minus 4x. Inner derivative of L minus 4x, L is constant 0 minus 4x is minus 4. So 4 cancel. F dash of x is equal to 2x plus into minus 2 by pi into L minus 4x. This is called f dash of x. Okay. So f dash of x is equal to 2x minus 2 by pi into L minus 4x. Again differentiation on both sides with respect to x. So f double dash of x is equal to, the derivative of 2x is 2 minus 2 by pi అనేది constant, the inner derivative of L minus 4, L అనేది 0 minus 4x ki minus 4. So f double dash of x is equal to 2 minus into minus is plus 2 4s are 8 by pi. So ఏం చేసాం, ఫంక్షన్ ని 2 టైమ్స్ డెరివేషన్ చేసాం, f of x f dash of x. ఈ మ్యాక్సిమం మినిమంలోని ఏ ప్రాబ్లం అయినా సరే మనం 2 టైమ్స్ డెరివేషన్ చేసుకోవాలి. మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే f dash of x వాల్యూ 0కి ఈక్వల్ చేయాలి. అది మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ తెలియాలంటే మనకి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లోనే వచ్చినటువంటి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే లెస్ దెన్ వస్తే మనం మ్యాక్సిమం అని, గ్రేటర్ దెన్ వస్తే మినిమం అని రాసుకుంటాం. ఓకే, ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం
మ్యాక్సిమం అయినా మినిమం అయినా మనం ఏం చెప్పాము, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ యొక్క డెరివేటివ్ని జీరోకి ఈక్వల్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఎంత, 2x మైనస్ 2/π ఇంటూ ఎల్ మైనస్ 4x is equal to 0 is equal to 0. సో 2x is equal to మైనస్ వాల్యూ మనం రైట్ సైడ్ అప్లై చేస్తే 2/π ఇంటూ ఎల్ మైనస్ 4x. ఇందులో మనకి 2 క్యాన్సిల్, పై అనే టర్మ్ ఏం చేస్తుంది, డివైడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ πx is equal to ఎల్ మైనస్ 4x ఎల్ మైనస్ 4x. సో మైనస్ 4x అనేది మనం లెఫ్ట్ సైడ్ రాస్తే πx ప్లస్ 4x ఈక్వల్ టు ఎల్. సో ఈ 2 టర్మ్స్లోనే మనం x అనే టర్మ్ కామన్ చేసినట్లయితే ఏమవుద్ది, x ఇంటూ π ప్లస్ 4 is equal to ఎల్. సో x is equal to ఎల్ బై π ప్లస్ 4. x వాల్యూ ఎంత వచ్చింది, x is equal to ఎల్ బై 5 ప్లస్ 4 వచ్చింది. మనకి ఏ వాల్యూ కావాలి, x వాల్యూ కావాలి అండ్ r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే స్క్వేర్ యొక్క లెంత్ కానీ సర్కిల్ యొక్క లెంత్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం తెలియాలి, సైడ్ వాల్యూ తెలియాలి, రేడియస్ వాల్యూ తెలియాలి. ఇఫ్ x is equal to ఎల్ బై 5 ప్లస్ 4 దెన్, సో స్టార్టింగ్ మనం r is equal to ఏం రాసుకున్నాం, r is equal to if x is equal to L by 5 plus 4 then r is equal to 1 by 2π into L minus 4x. So 1 by 2π into L minus 4 into, here x value is L by 5 plus 4, 1 by 2π into ఎల్సిఎం అప్లై చేస్తే మనం 4 ఇంటూ ఎల్ 4l బై 5 ప్లస్ 4. సో 5 ప్లస్ 4 అనేది ఎల్సిఎం, 5 ప్లస్ 4 ఇంటూ ఎల్ πl ప్లస్ 4l మైనస్ 4l బై 5 ప్లస్ 4, 5 ప్లస్ 4 ప్లస్ 4l మైనస్ 4l క్యాన్సిల్. సో 1 బై 2π ఇంటూ πl బై 5 ప్లస్ 4. సో ఇందులో మనకి 5 క్యాన్సిల్ అవుతే ఎల్ బై 2 ఇంటూ 5 ప్లస్ 4. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్, రేడియస్ వాల్యూ. అయితే మనకేం ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఆఫ్ స్క్వేర్ అండ్ లెంత్ ఆఫ్ సర్కిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్, దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ సర్కిల్, లెంత్ ఆఫ్ స్క్వేర్, లెంత్ ఆఫ్ స్క్వేర్ ఏ లెంత్తో మనం స్క్వేర్ ఫామ్ చేసాం is equal to లెంత్ ఆఫ్ స్క్వేర్ మన ఫార్ములా ఏంటి, లెంత్ ఆఫ్ పెరిమీటర్. లెంత్ ఆఫ్ పెరిమీటర్, లెంత్ ఆఫ్ స్క్వేర్ మీన్స్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి 4x, 4 ఇంటూ లెంత్ ఆఫ్ స్క్వేర్ is equal to 4x, 4 ఇంటూ x means L by 5 plus 4, 5 plus 4, that means 4l by 5 plus 4n. అంటే ఆ స్క్వేర్ని మనం ఫామ్ చేయడానికి ఎంత లెంత్ యూజ్ చేసాం, 4l by 5 plus 4n. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్, లెంత్ ఆఫ్ సర్కిల్, లెంత్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా మనకి 2πr, 2π ఇంటూ ఆర్ వాల్యూస్ L by 2 ఇంటూ 5 ప్లస్ 4. సో 2 క్యాన్సిల్ అయితే మనకి πl by 5 ప్లస్ 4. దిస్ ఈజ్ కాల్డ్ లెంత్ ఆఫ్ సర్కిల్. అంటే లెంత్ ఆఫ్ స్క్వేర్ ఫామ్ చేయడానికి ఎంత లెంత్ యూజ్ చేసుకున్నాం, 4l by 5 ప్లస్ 4 అని. అలాగే లెంత్ ఆఫ్ సర్కిల్ ఫామ్ చేయడానికి మనం πl by 5 ప్లస్ 4 యూనిట్స్ అనేవి మనం ఈ మెజర్మెంట్స్ తీసుకొని అక్కడ స్క్వేర్ని కానీ సర్కిల్ కానీ మనం ఫామ్ చేసినటువంటి వాల్యూస్. అలాగే మనకు వచ్చినటువంటి ఈ మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో, మ్యాక్సిమం వాల్యూ ఆర్ మినిమం వాల్యూని ఏం చేయాలి మనం, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత మనకి
2/8 ప్లస్ 5 ఎక్స్ ప్లేస్ ఎంత L/5 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 2/8 ప్లస్ 5. ఇందులో అప్లై చేయడానికి ఎక్స్ ఫంక్షన్ లేదు కాబట్టి ఏమవుతుంది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. నెగిటివ్ వాల్యూ వస్తే మనకి లెస్ దాన్ 0 అవుతుంది. పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుంది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. గ్రేటర్ దాన్ 0 అయిందంటే మనకి ఏమవుతుంది దేర్ ఫోర్ f dash of x is minimum. f dash of x is minimum అంటే the minimum lengths of square and the minimum length of circle is ఈ 2 lengths అవుతాయి. ఓకే క్లియర్. థ్యాంక్ యూ టు ఆల్ డియర్ subscribers and my dear students. Thank you to all.